హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఫెస్టివల్స్కి ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసిన పిల్లల కోసము, ఇంకా ఎన్ని సక్సెస్గా వచ్చినాయి, ఎన్ని ఫ్లాప్ అయినాయి అనేది షేర్ చేద్దామని అనుకుంటున్నా. ఇంకా పిల్లలకి భోగి పనులు అయితే పోసిన అన్నట్టు ఆ వ్లాగ్ కూడా ఇంట్లోనే షేర్ చేసిన. భోగి పనులు ఎట్లా పోసిన ఏంటిది అనేది వీడియోని అయితే మొత్తం చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఛానల్ని. ఇంకా ఇప్పటి వరకు చూసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇక్కడనైతే లడ్డూలు చేద్దామని అయితే చేస్తున్నా. మా అయ్యనైతే మనం తిరుపతికి వెళ్ళినాం కదా, అక్కడ లడ్డు ప్రసాదం అయితే తిన్న తర్వాత మళ్ళీ రోజు డైలీ ఇట్లా లడ్డూలు కావాలని చెప్పి ఏడుస్తున్నాడు అన్నట్టు. అందుకని చెప్పి నేనైతే ఇప్పటివరకు లడ్డూలు అయితే చేయలేదు. మా నాన్న వాళ్ళు అయితే మా ఇంటికి మ్యారేజ్ కాకముందు నాన్న వాళ్ళు ఇంటికాడ చేసిన ఉండే, కానీ నేను సొంతంగా ప్రిపేర్ అయితే చేయలేదు. సరే ట్రై చేద్దాము ఒకసారి అయితే, ఎందుకంటే ఊకే అడుగుతున్నాడు కదా, మళ్ళీ బయట అయితే తెచ్చి పెట్టలేమని చెప్పేసి ఒకసారి ట్రై చేద్దామని అయితే ఇక్కడ చేస్తున్నా. యూట్యూబ్లో ఒక 2-3 వీడియోలు చూసి నేనైతే ఇక్కడ ట్రై చేస్తున్నా అన్నట్టు. మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయినారు. ఇక ఫెస్టివల్ టైమ్స్లోనైతే అసలు గ్యాప్ లేకుండా డ్యూటీ ఉంటుంది అన్నట్టు. ఇక పిల్లలను పట్టుకొని చేద్దామని అంటే అసలు ఫుల్ కష్టమైపోయింది. పాపనైతే పడుకుందని ఇక్కడనైతే స్టార్ట్ చేసిన నేను చేసేద్దాము. మళ్ళీ మండే రోజు స్టార్ట్ చేయాలి. ఇంక అప్పటికే టైం అయిపోయింది. మా హస్బెండ్ కోసం అప్పటికే వెయిట్ చేసి ఇంకా అంటే మండే రోజు పెట్టేయాలి కదా. మనం ఆయిల్ గ్యాస్ మీద పెట్టేసినాం అనుకో ఏం కాదు. అదే మళ్ళీ ట్యూస్డే అట్లా స్టార్ట్ చేయొద్దు కదా, అందుకని చెప్పి ఇంకా మండే నైట్ అయితే నేను స్టార్ట్ చేసేస్తున్నా. ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి లేట్ అవుతుందంటే సరే చేద్దామని చెప్పి ఇక్కడ స్టార్ట్ అయితే చేసిన అన్నట్టు. ఫస్ట్ పిండి అయితే కలిపేసి మనకు కావాల్సినవన్నీ కూడా ఉండే ఇంట్లోనే ముందు రోజే ఇంకా మా హస్బెండ్ ఫ్రీగా ఉన్నప్పుడే తెప్పించుకున్నాయి మేము కావాలి ఏంటిదని, అప్పాలు చేయడానికి ఏంటిదని చెప్పేసి ఇక తెప్పించుకునేసరికి స్టార్ట్ చేద్దామని ఇక్కడనైతే చేసేస్తున్నా. ఇట్లా స్టార్ట్ చేసినో లేదో కొంచెం అంటే కొంచెమే చేద్దాం, ఎందుకంటే మనకు అంటే ఎక్స్పీరియన్స్ లేదు. మళ్ళీ ఫ్లాప్ అయినా కూడా కొన్ని కాబట్టి కొన్ని వేస్ట్ చేయడం ఓకే అని అనిపిస్తుంది. అదే ఎక్కువ క్వాంటిటీలో చేసి మొత్తం ఫ్లాప్ అయింది అనుకోండి, అంతా కూడా వేస్ట్ అయిపోతుందని ఫస్ట్ కొంచెం ట్రై చేద్దాము. ఒకవేళ మంచిగా వస్తే తర్వాత ఎప్పుడైనా మళ్ళీ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇక్కడ కొన్ని అయితే స్టార్ట్ చేసినో లేదో పాపనైతే మళ్ళీ లేచేసింది. లేవడం ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏడవడం స్టార్ట్ చేసేసింది అన్నట్టు. ఇంకా వీడియో కూడా తీయడానికి వీలు కాలేదు. ఇంక ఇద్దరు పిల్లలకి టీవీలో పాటలు అయితే పెట్టేసి కొంచెం సేపు అటు ఇటు ఇక్కడ ఆయిల్ పోసుకుంటా నేను చేసుకుంటా, మళ్ళీ వాళ్ళని చూసుకుంటూ ఉన్నా అన్నట్టు. మళ్ళీ బోళ్ళు తోమడం అవన్నీ కూడా మస్తు పని అయిపోయింది. ఇద్దరు పిల్లలకి మళ్ళీ ఫుడ్ తినిపించేసి మళ్ళీ కిచెన్ అంతా క్లీన్ చేసేసి మళ్ళీ ఇదంతా చేయడం అనేది బాగా ఇదైపోయింది అన్నట్టు. ఇంకా ఇక్కడ పానకం కూడా ప్రిపేర్ చేసేసి ఇక బూందీ పట్టిందంతా కూడా దాంట్లో వేసేసి లడ్డూలు అయితే ఉట్టేసిన. సక్సెస్ఫుల్గా మంచిగానైతే వచ్చినాయి లడ్డూలు అయితే. ఇంత అంటే కష్టపడినందుకైనా కూడా మంచిగా వచ్చినాయి. కాకపోతే కొన్నే చేసిన కదా, ఎక్కువ క్వాంటిటీ అయితే చేయలేదు, కొన్నే చేసిన అని మంచిగానే వచ్చినాయి. ఆ రోజు అంతా కూడా ఇట్లా డ్రైగా బయటనే ఉంచేసి నెక్స్ట్ డే ఈవినింగ్ అట్లా తిన్నాము. మా హస్బెండ్ అయితే టేస్ట్ చేస్తే కొంచెం షుగర్ ఎక్కువైంది. వాళ్ళు చెప్పిన దానికి క్వాంటిటీని బట్టి మనం చేస్తాం కదా, దానివల్ల షుగర్ కొంచెం ఎక్కువైంది అన్నట్టు. ఇక స్వీట్నెస్ ఎక్కువ ఉండే ఇక తినేసిండ్రు పిల్లలు, అంటే బాగానే మా అయ్యనైతే తిన్నాడు, ఇంకా మా హస్బెండ్ కూడా తినుండే అన్నట్టు. ఇక్కడనైతే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా కొంచెం ఆఫ్టర్నూన్ అట్లా ఫ్రీగానే ఉంటే కొన్ని మురుకులు అయితే అంటే చేసేద్దాము. ఇంకా నేను సకినాలు చేద్దామని చెప్పేసి బియ్యం అయితే నానబెట్టిన ఫ్రెండ్స్. అయితే సంవత్సరం లోపు సకినాలు పోయేద్దో ఏమో అని చెప్పిండ్రు, ఇంట్లో పోయేద్దట. నాకు తెలియకుండా నేను బియ్యము ముందు రోజు నైటే నానబెట్టేసిన కొన్ని చేద్దాము. ఇంకెప్పుడు ఒకసారి చేస్తాం కదా, 1 ఇయర్లో ఒకసారి చేస్తాము. నేనైతే ఫస్ట్ టైం ఇవన్నీ ట్రై చేస్తున్నా ఇప్పటి వరకు. ఇప్పుడు అంటే ఇంతకుముందు అయితే ఎప్పుడు చేయలేదు. నార్మల్గా దసరా అప్పుడు కొన్ని మన మురుకులు అలాంటివి ఒత్తుకున్నా, కానీ ఇంకా ఓన్గా ఇట్లా బెల్లం అప్పాలు లడ్డూలు అవన్నీ ఏం చేయలేదు అన్నట్టు. ఇంక ఇప్పుడే చేద్దాము. ఇంకా ఏది చేసినా మన పిల్లల కోసమే కదా, నేర్చుకోవాలని అని చెప్పేసి కొన్ని ట్రై చేద్దామని చేస్తున్నా అన్నట్టు. ఇక బెల్లం అప్పాలు ట్రై చేద్దాము. ఇట్లా బియ్యం అంతా వేస్ట్ అయిపోతుంది, కొన్ని అంటే పట్టించుకరా అని చెప్తే మా హస్బెండ్ పట్టించుకొచ్చారు. మన చెక్కలు చేయడానికి ఇవి కొన్ని పిండి తీసుకొచ్చారు అన్న ట్రై చేద్దామని చేస్తున్నాం. ఇక్కడ చేస్తే ఫ్లాప్ అయిపోయింది ఫ్రెండ్స్. అసలు మంచిగా పానకం మంచిగానే వచ్చింది, ఈ పిండి కూడా మంచిగానే కలిసింది, కానీ కొంచెం బెల్లం క్వాంటిటీ అనేది ఎక్కువైపోయింది. దానివల్ల ఆయిల్ పెట్టంగానే మొత్తం ఒక 2-3 మంచిగానే వచ్చినాయి ఫ్రెండ్స్.
కానీ దాని తర్వాత ఇక మొత్తం పగిలిపోయినాయి అన్నట్టు, ఫ్లాప్ అయిపోయింది రెసిపీ అయితే. సరే అయితే ఇంకేం చేద్దాం, ఫస్ట్ టైమే కదా, ఫస్ట్ టైమే ఏదైనా పర్ఫెక్ట్గా రావాలంటే రాదు కదా అని చెప్పేసి ఇక మేము కూడా లైట్ తీసుకున్నాం. ఇంకా ఏంటిదంటే మేము ఒక 1/2 kg పిండి అంతే పట్టించినాం అన్నట్టు, ఎక్కువ క్వాంటిటీ అయితే ఏం చేయలేదు. ఎందుకంటే మనకు రాదు, ఒకవేళ వేస్ట్ అయినా కూడా కొంచెం క్వాంటిటీ కాబట్టి అంత అనిపించదని ఎక్కువ క్వాంటిటీ అయితే కలపలే. ఇక్కడ కిచెన్ అంతా క్లీన్ చేసేసి పిల్లలు ఇద్దరు అయితే పడుకున్నారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ భోగి కదా, భోగి రోజు ఇంకా మార్నింగ్ 4కే మా హస్బెండ్కి డ్యూటీ ఉందనంటే ఇంక ఇద్దరు పిల్లలను పట్టుకొని మళ్ళీ ముగ్గేయడం, ఇంట్లో పని చేయడం అంతా కూడా నాకు పండుగ రోజు వీలు కాదని చెప్పేసి ఇంకా నైటే మ్యాక్సిమం కుదిరినంత పని అంతా నైటే చేసేసుకుంటున్నాను అన్నట్టు. ఇక్కడ ముగ్గు కూడా నైటే వేసేసుకున్నా. ఇక మార్నింగ్ పాప తొందర లేచేస్తుంది, ఇంకా పాపను పట్టుకొని నేను ముగ్గు వేసుకోవాలంటే అసలు కానిదే, ఇక అసలు కానే కాదు అది. అందుకని చెప్పేసి ఇంక ఎప్పుడో ఒకసారి సంక్రాంతికి వేస్తాం పెద్ద ముగ్గులు, న్యూ ఇయర్ కన్నా సంక్రాంతి కన్నా అట్లనే వేస్తాం కదా. ఇక ఇయర్ మొత్తం మామూలుగానే వేసుకుంటాం, ఇక ఫెస్టివల్స్ అప్పుడే మంచిగా వేస్తామని చెప్పేసి ఇక టైం అయితే అయిందని చెప్పేసి ఇక నైట్ అయితే వేసేసుకున్నా అన్నట్టు. కొంచెం మా హస్బెండ్ కూడా హెల్ప్ చేసి ఉండే కలర్ వేయడానికి అయితే. ఒక్కదానికి అంత పెద్ద ముగ్గు కలర్ వేయడం అంటే కష్టమవుతుంది కదా. ఇక మార్నింగ్ లేచి అయితే నేను మొత్తం ఇక వైట్ కోటింగ్ అయితే ఇచ్చేసి పైననైతే మార్నింగ్ వేసేసుకున్నా. నేను అవి తీసుకున్నా అని చెప్పిన కదా, దాంతోనైతే తొందరగా అయిపోతుంది కానీ ఇక మార్నింగ్ బయట వేసేసిన అన్నట్టు. ఇక ఇక్కడ మా ముందట పైన ఈ కిందనైతే నైట్ వేసేసుకున్నా. ఇద్దరు పిల్లలను ఫ్రెష్ అప్ చేసేసి ఇక మేము కూడా ఫ్రెష్ అప్ అయిపోయి మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇక మన అప్పాలకైతే పిండి కలిపేసుకొని అప్పాలు అయితే చేసుకుందామని చేసేస్తున్నా అన్నట్టు. అసలు చాలా కష్టమైన ఉండే చేయడము. ఇట్లా స్టార్ట్ చేస్తేనే లేదో పిల్లలు లేచేస్తారు. పాప ఫస్ట్ పడుకొని ఉండడం మెయిన్, నాకు పాపనే పడుకొని ఉండేది. చాలామంది ముగ్గుతి వీడియో పెడితే అసలు ఎంత ఓపిక మీకు, ఇద్దరు పిల్లలను వేసుకొని కూడా ఎంత పని చేసుకుంటున్నారు, అన్ని ట్రెడిషన్స్ ఫాలో అవుతున్నారు అని చెప్పి చాలా మంచి మంచి కామెంట్స్ పెట్టినారు. అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరు లాంగ్ వీడియోలు అయితే చూడరు, మ్యాక్సిమం అందరు షార్ట్ వీడియోస్ చూస్తారు. కాకపోతే కొందరు చూసే వాళ్ళకైతే వాళ్ళు కూడా కామెంట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కూడా థ్యాంక్ యూ అన్నట్టు. ఇకనైతే అప్పాలు చేద్దామని ఇక పిల్లలు అంటే కాలనీలో వాళ్ళందరూ తింటూ ఉంటారు, లేకపోతే స్కూల్ బాక్సెస్ వస్తారు కదా. ఇక మా అయ్యన అన్నీ అడుగుతాడు అన్నట్టు. ఇక వాని కోసమే మెయిన్గా చేయడం అంటే నాకు రానే రాదు. ఇక మాకు ఫస్ట్ ఇయర్ కదా మా ఇంట్లోనైతే, ఇక అందుకనే మేము ఫెస్టివల్స్ అన్నీ కూడా ఇంట్లోనే జరుపుకోవాలని అనుకున్నాము. ఇక అందుకని చెప్పి ఇంకా కొత్త ఇంట్లోనే అన్నీ జరుపుకోవాలి కదా, అందుకని ఇక్కడనే చేస్తున్నాను నేనైతే. ఇక మా అమ్మ వాళ్ళు రమ్మని ఫోన్ చేసినారు, అప్పటికి ఇట్లా చేద్దాం రండి, సామాన్లు తీసుకొస్తామని ఫోన్ చేసినారు. కానీ ఇక మా అయ్యనైతే అసలు ఉండనే ఉండడు ఫ్రెండ్స్. ఇక పోతే ఇంకా నైట్ ఏడుస్తూ ఉంటాడు, నాన్న కావాలి, లేకపోతే ఇంకా ఏదో ఒకటి. డే అంతా బాగానే ఉంటాడు, నైట్ ఏడవడం స్టార్ట్ చేస్తాడు అన్నట్టు. ఇక అందుకని చెప్పి పోలేదు. ఫెస్టివల్ రోజు ఇక్కడ ఫెస్టివల్ చేసుకొని తర్వాత పోదామని చెప్పేసి ముగ్గు ఇట్లా పెట్టి ఇంటి ముందు ఇంట్లో దీపం వెలిగించేసి వెళ్దామని చెప్పేసి అయితే వెళ్ళలేదు అన్నట్టు. ఇక్కడనైతే అప్పాలు కూడా చేసేస్తున్నాను నేనైతే. ఇంకా ఆ రోజు మా హస్బెండ్ ఉండే కొంచెము అవి ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉంటే నేను ఇటు అంటే ఒత్తేసుకుంటూ ఉంటే ఇంకా తొందర అయిపోతుంది కదా అని ఇక్కడైతే కలిపేసిన. పిండి కలిపిన సగం పిండి అయితే ఇంకా పక్కన పెట్టేసినట్టు, అంత పిండి ఎప్పుడైతే ఏందని బయటికి వెళ్ళేదైతే ఉండే. మేము ఇంకా తెలిసిన వాళ్ళ ఇంటికి లంచ్కి పిలిస్తే వెళ్ళేది ఉండే అన్నట్టు. ఇక అందుకనే అప్పాలు తొందర చేస్తున్నా. చేయడం ఏందో ఫ్రెండ్స్ అసలు. కానీ ఇక ఒత్తుతున్నా నేను, మ్యాక్సిమం అయిపోవడానికి వచ్చింది కొంచెం. ఇక మా హస్బెండ్ ఒత్తమని చెప్పిన, ఆయన ఒత్తుడేందో కానీ మిషన్ ఎంత కొట్టేసిండు అన్నట్టు. ఇక అప్పుడే నేను ఒత్తిన అయిపోయేదేమో బంగారం, అసలు మిషన్ ఇరిగిపోయింది అది ఇది అని చెప్పి కొంచెం సేపు బాధ అయింది. ఇక మొత్తానికి పక్కన అక్క వాళ్ళది మిషన్ తీసుకొచ్చి మొత్తం కంప్లీట్ చేసినాం అన్నట్టు. ఇదైతే ఇంకా లంచ్ వచ్చేసరికి 6 అయిపోయింది. ఇక అప్పుడైతే పళ్ళు పోయడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా వ్లాగ్ ఏం తీయలేదు, బయటికి పోయింది. ఎందుకంటే ఇక కొందరికి ఇష్టం ఉండదు కదా ఫ్రెండ్స్ అన్నీ అంటే వాళ్ళకి కూడా మనం వీడియోస్ తీయడం అదంతా వాళ్ళ పర్సనల్ తీయడము. అందుకని చెప్పి నేను ఎవరైతే ఇష్టంగా ఉంటారో వాళ్ళే వీడియోలు తీస్తాను, నార్మల్గా ఇష్టం లేని వాళ్ళ వీడియోలు అందుకనే తీయను నేను. ఇక్కడనైతే భోగిపళ్ళు పోదామని చిన్నగా డెకరేషన్ అయితే చేసి పిల్లలిద్దరికి బట్టలు వేపించేసి ఇక్కడ ప్రిపరేషన్ అయితే చేస్తున్నా అన్నట్టు. చాలా సింపుల్గానే ఇంకా మంచిగా చేద్దామని అనుకున్న చాక్లెట్లు అవి యాడ్ చేద్దామని అనుకున్నా. కాకపోతే ఇంకా మా ఆయన అవన్నీ చాక్లెట్ అయిపోయేదాకా తింటూనే
ఉంటాడు, లేకపోతే అడుగుతూనే ఉంటాడు. అందుకని చాక్లెట్లు అయితే అస్సలు యాడ్ చేయలేదు. అప్పటికే కోల్డ్ అవుతుంది ఇద్దరికి. మీకు తిరుపతి వ్లాగ్లో చెప్పినా కదా పిల్లలకి కోల్డ్ కాలేదు, ఏం కాలేదని. అది అట్లా చెప్పిన 2-3 రోజులకే కోల్డ్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇద్దరికి కోల్డ్లు అవుతున్నాయి. మళ్ళీ అందరు చాలామంది దాక్షాయణి ఎందుకు అన్ని నోట్లో పెడుతుంది అది ఇది అని అంటున్నారు. కాకపోతే పాపకు పనులు వస్తున్నాయి ఫ్రెండ్స్, కింద పనులు వస్తున్నాయి. దానివల్ల అన్ని నోట్లో పెట్టుకుంటుంది. వాళ్ళకి పనులు సలసల పెడతాయి కదా, దానివల్ల అన్ని నోట్లో పెడుతుంది. అందుకనే అంటే మంచిగా క్లీన్ చేసే ఇస్తాం ఏది ఇచ్చినా కూడా, మీరు అన్ని నోట్లో పెట్టుకుంటుంది అది ఇదని. ఇక అది లడ్డు చేతులు ఇస్తేనే మంచిగా కూర్చున్నది, ఏదో ఒకటి చేతులు ఉంటేనే కూర్చుంటుంది అన్నట్టు. ఇక్కడనైతే ఇద్దరికి భోగి పనులు అయితే పోసేస్తున్నా అన్నట్టు. ఇక నైట్ అప్పటికే 7 అట్లా అయిపోయింది. నేను ఆఫ్టర్నూన్ టైంలో అట్లా పోదామని అనుకున్నాను. కాకపోతే మాకు బయటికి పోయే ప్లాన్ అనేది ఇక సడన్గా తెలిసింది, రండి అని పిలిచినారు. అందుకనే ఇంకా మా హస్బెండ్ వాళ్ళ సార్ వాళ్ళు పిలిచినారు అన్నట్టు లంచ్కి. అందుకని చెప్పేసి వెళ్ళినాము వాళ్ళ ఇంటికి. అయితే వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి ఇంకా లేట్ అయిపోయింది. ఇక ఆ టైంకి వేరే వాళ్ళని ఇంకేం పిలుస్తామని ఇంక ఇద్దరు పిల్లలకైతే ఇక్కడ మేమే పోషిస్తున్నాము. కాలనీ వాళ్ళని ఎవరిని పిలవలేదు. మళ్ళీ మ్యాక్సిమం అందరూ ఊరికి వెళ్ళిపోయినారు అన్నట్టు ఫెస్టివల్స్కి. అయితే ఇక్కడ నేను మా హస్బెండ్ ఇద్దరమే పోసినాము. ఇద్దరు పిల్లలు, పాపకైతే కొత్త డ్రెస్ తీసుకొచ్చి ఉండే. ఇక ఫస్ట్ భోగి పనులు పోయడం కదా, మంచిగా పోయడం అంటే ఇదే ఇయర్ ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ దాని ముందు ఇయర్ అయానికి పోదామని పోస్తే మధ్యలో 1 సంవత్సరం ఏమో మంచిగా పోపించుకున్నాడు అనుకుంటా. ఇక లాస్ట్ ఇయర్ బాగా ఫీవర్ ఉండే. దాని ముందు ఇయర్ కూడా ఒకసారి అయితే ఆయన అయాన్ పుట్టిన ఇయర్ పోదామంటే ఫుల్ ఏడ్చుడు, కంట్లో ఏమో పడిందని అట్లా ఏడవడము. ఇంకా ఈ ఇయరే కొంచెం మంచిగా పోసిన అన్నట్టు, కొంచెం సాటిస్ఫైడ్గా పోసిన. ఇక్కడైతే ఇద్దరికి ఓపించేస్తున్నా భోగి పనులు అయితే. అంటే మంచిగా ఉండాలని మీరు కూడా ప్లేస్ చేయండి ఫ్రెండ్స్ పాపనైతే. ఇక్కడైతే భోగి పళ్ళు పోసిన తర్వాత మా ఇంటి సిచ్యువేషన్ చూడండి ఎట్లుందో. నెక్స్ట్ వ్లాగ్ అయితే సంక్రాంతి వ్లాగ్ వస్తుంది, మేము ఇంటికి వెళ్ళిన వ్లాగ్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.